హాయ్ ఫ్రెండ్స్, మరో బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అదే మైసూర్ బజ్జీ. అదేంటండి మైసూర్ బోండా అంటారు కదా, బజ్జీ అంటున్నారేంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, పెద్దగా వేస్తే బోండా, చిన్నగా వేస్తే బజ్జీ. సో ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg మైదా పిండి తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు అయితే పెరుగు వేసుకుంటున్నాను. మనకి కొంచెం ఆ కన్సిస్టెన్సీ వచ్చాక వాటర్ వేసి కలుపుకొని నెక్స్ట్ కొంచెం సోడా కూడా వేసి మనము పిండిని ఇలా సాగదీస్తూ కలపడం వల్ల మనకి బజ్జీ అనేది మీరు ఫస్ట్ చూసారు కదా, అలా ప్లఫీగా లోపల బోల్గా వస్తుంది. మీరు ఎంత బాగా కలుపుకుంటే మీకు మైసూర్ బజ్జీ అనేది అంత బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనకి పిండి ఇలా కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే. దీన్ని ఓవర్ నైట్ ఇలా సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. నేను ఫస్ట్ కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్, కరివేపాకు కట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలో జీలకర్రతో పాటు కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు అండ్ సాల్ట్ కూడా వేసి కలుపుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఫస్ట్ మన హ్యాండ్ అనేది కొంచెం వాటర్తో తడి చేసుకోవాలి. తడి చేసుకొని పిండి తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము కొంచెం వేయగానే బజ్జీ అనేది ఎలా ఉబ్బుతుందో, సో అట్లా వస్తే మనకి బజ్జీ అనేది బోలుగా బాగా వస్తుంది. సో మనము ఓవర్ నైట్ నానబెట్టుకుంటే పిండి బజ్జీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. అప్పటికప్పుడు వేసుకుంటే అంత టేస్ట్గా ఉండదండి. సో నేను అందుకే ముందు రోజు నైటే నానబెట్టుకొని పెట్టుకుంటాను. సో ఎప్పుడు పుల్లటి పెరుగు మిగిలినా కూడా ఇది ట్రై చేయండి మీ ఇంట్లో. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బజ్జీలు అయితే వేస్తున్నాను. వేయడం అయిపోయిన తర్వాత వీటిని ఒకసారి చిన్నగా కలుపుకోవాలి, ఇవన్నీ డివైడ్ అయిపోతాయి. సో వీటిని మెయిన్ ప్రొసీజర్ ఏంటి అంటే, సో మనం ఇలా కలుపుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా కలుపుకోకపోతే ఒక సైడ్ రెడ్డిష్, ఒక సైడ్ వైట్గా ఉంటుంది. సో సరిగ్గా కుక్ అవ్వదు, అందుకనే ఇట్లా కలుపుకోవాలి. సో మనకి ఏంటంటే ఇక్కడ సిమ్లో ఉంచుకోవాలండి. సిమ్ అంటే మరీ సిమ్ కూడా కాదు, మీడియం సిమ్లో ఉంచుకుంటే సెట్ అయిపోతుంది. మనకి బజ్జీలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనం చూస్తుండగానే బజ్జీలు అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి. సో ఫ్రెండ్స్, మీకు బజ్జీల్లోకి ఏ కాంబినేషన్ తింటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే పల్లీల చట్నీ అండ్ ఇడ్లీ కారపొడి ఉంటుంది కదా, ధనియాల కారం అంటారు. సో దాంతో తింటే మాకు చాలా ఇష్టము. సో మనకి ఇక్కడ బజ్జీలు అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో మనం ఇలా అనడం వల్ల బజ్జీలు ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా కిందికి జారిపోతుంది. సో అలా తీసుకుంటే మనకి బజ్జీకి ఆయిల్ కూడా ఏమీ ఉండదు. సో మీరు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే బజ్జీకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. పిండి కొంచెం లూజ్ అయినా ఆయిల్ మాత్రం బాగా లాగేస్తుంది. సో పిండి కలుపుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. సో ఫస్ట్ వాయి అయిపోయింది, సెకండ్ మళ్ళీ నేను బజ్జీలు అయితే వేస్తున్నాను. సో మనం హ్యాండ్ తడుపుకుంటూ వేసుకుంటేనే మనకి బజ్జీ మంచిగా నీట్గా బాగా వస్తుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కూడా నేను ఇలా చిన్న చిన్నగా వేస్తున్నాను. బోండాల్లా కావాలనుకునే వాళ్ళు పెద్దగా కూడా వేసుకోవచ్చు. అది ఏంటి అంటే లోపల సరిగ్గా ఉడకదు, లేదంటే కొంచెం ఇబ్బంది అవుద్ది తినడానికి అనుకుంటే ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ మనకి మైదా కదా, ఇలా చిన్నగా వేసుకుంటే మనకి ఫ్రై అయిన పార్ట్ ఎక్కువగా ఉంటుంది, లోపల పిండి అనేది తక్కువగా ఉంటుంది. సో నేను అందుకే చిన్నగా వేయడానికి ప్రిఫర్ చేస్తాను. మీకు పెద్దగా అవసరం అయితే సేమ్ ఇదే పిండి పెద్దగా కూడా వేసుకోవచ్చు. మాకు ఇలా ఇష్టం కాబట్టి నేనైతే ఇలా వేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలా వేసుకోండి. సో మాకైతే చెప్పాను కదా, పల్లీ చట్నీ అండ్ కారపొడితో అయితే ఇష్టము. ఫ్రై అయ్యాక వీటిని ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీ అండ్ కారంతో అయితే సర్వ్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.